ఏ తల్లిదండ్రులైనా సరే మనలాగా మన పిల్లలు కష్టపడొద్దు, వాళ్ళకి మంచి భవిష్యత్తు తీయడం కోసం ఎంత కష్టపడ్డా పర్లేదు అని అనుకుంటారు కదా. నిజంగా అమ్మ అయితేనే అమ్మ విలువ తెలుస్తుంది, నాన్న అయితేనే నాన్న విలువ తెలుస్తుంది అని అంటారు కదా. నాకు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాతే తెలిసింది మా అమ్మ విలువ అలాగే మా నాన్న విలువ. ఒక్కోసారి మా అమ్మని ఎలా తీసేస్తానంటే ఏం మాట్లాడినా సరే నీకేం తెలియదు పోవే, నువ్వేం చెప్పకు, అన్ని నాకే తెలుసు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేదాన్ని. కానీ నేను అలా బిహేవ్ చేసినప్పుడు మా అమ్మ ఎంత బాధపడేదో అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడప్పుడు మళ్ళీ అనిపిస్తుంది అది మా అమ్మ ఇచ్చిన చనువు నాకు అని చెప్పి. అదేంటో మన పిల్లలు మనల్ని ఏమన్నా సరే మనం సర్దుకుపోతాం కదా. అసలు ఈ విషయమే అడగడం మర్చిపోయాను మిమ్మల్ని. మేడారం జాతరకి ఎంతమంది వెళ్ళొచ్చారు? మేమైతే వెళ్ళలేదు. మేడారం జాతర అనగానే నాకు మా నాన్న గుర్తొస్తాడు. ఎందుకంటే చాలా మంది జనం ఉంటారు కదా, అందులో నన్ను మా నాన్న భుజాల పైన ఎక్కించుకొని తీర్థం అంతా చూపించేవాడు. మా అక్క మా అన్నయ్య ఏమో నడిచే వచ్చేవాళ్ళు. ఎంతైనా ఆ రోజులు వేరు. ఇక్కడైతే పొద్దున్నే లేచి పిల్లల కోసం లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసి మా బావ డ్యూటీకి వెళ్ళక ముందే ఊడ్చి చల్లి ముగ్గేశాను. ఇదన్నమాట సంగతి. లైక్ ఇవ్వచ్చు కదా.